హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. చాలా బాధాకరమైన, విషాదకరమైన సంఘటన. ముఖ్యంగా రాయలసీమకి డివిజన్ అయినటువంటి గుంతకల్ ఒక ప్లాట్ఫారంలో చిన్న అబ్బాయి కందూరి మణికంఠ అనే అబ్బాయి 4వ తరగతి చదువుతున్న కర్నూలు అబ్బాయి వారి తండ్రి కందూరి వెంకటేశ్వరులతో పాటు వచ్చి ప్లాట్ఫారంలో ఉండగా పైపెచ్చులు ఊడి చనిపోవడం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసిన వెంటనే స్పందించి డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా గారు వారిని రెస్క్యూ చేయించడము, హాస్పిటల్కి పంపించడము ఇవన్నీ చేశారు. అయినా కూడా ఆ అబ్బాయి తుది శ్వాస విడిచారంటే చాలా బాధాకరమైన విషయము. ప్రభుత్వము ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా స్థానిక అధికారుల నిర్లక్ష్యమో లేదో తెలియదో కానీ ఇలాంటి విషయం జరగడం చాలా బాధాకరమైన విషయము. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అమ్మాయి ఉంది. చిన్న వ్యాపారస్తుడు. వాళ్ళ తండ్రి కూడా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఏదో చిన్న ఇన్సూరెన్స్ చేసుకుని బతికే ఆయన. అలాంటి వాళ్ళకి రేపు జీవనోపాధి అంటే ఈ అబ్బాయి పెరిగి పెద్దగా అయితే వచ్చే జీవనోపాధో ఇది ఉండేది. అలాంటి అబ్బాయి పోవడం వారి కుటుంబానికి కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా గౌరవ డిఆర్ఎం గారికి, ప్రభుత్వానికి మా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం తరఫున విన్నవించేదేమంటే, దయచేసి వారికి వెంటనే ఒక 50 లక్షల నష్టపరిహారము, అదేవిధంగా వారి తండ్రి కూడా విద్యావంతుడే, ఏజెంట్గా ఉన్నాడు కాబట్టి విద్యావంతుడు, వారికి వెంటనే ఉద్యోగం కల్పించి ఈ యొక్క బాధాకరమైన విషయంలో కూడా వారికి తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, ఉన్నతాధికారులకు కానీ వేరే వాళ్ళందరికీ కూడా తెలియజెప్పేది ఏమంటే, వెంటనే స్పందించి వారికి తగిన, అసలు నాకు తెలిసి వారి అంత్యక్రియలకు కానీ హాస్పిటల్కి కూడా డబ్బులు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి కాబట్టి తక్షణ సహాయంగా ఒక 10 లక్షల రూపాయలు విడుదల చేసి, తర్వాత దీర్ఘకాలికంగా ఒక 50 లక్షలు విడుదల చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. జై వాసవి. చాలా బాధాకరం. కర్నూలు వాస్తవ్యులు కందూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో గుంతకల్కి నిన్న రాత్రి వచ్చి నిద్ర చేశారు. వాళ్ళు రామేశ్వరం పోవాలనే యాత్రతో ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా రాత్రి నిద్ర చేసి పెచ్చిపడి వెంకటేశ్వర్ల గారి అబ్బాయి కందూరి మణికంఠ గారు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. తలపైన పడడం వల్ల అది చాలా పెద్ద పిచ్చు పడింది. అటువంటి కార్యాలు అటువంటి ప్లాట్ఫారంలో అంత పని ఉన్నప్పుడు అట్లాదప్పుడు అక్కడ స్టాప్ చేయాల్సింది. అటు కాకుండా వాళ్ళని అలౌ చేసి అక్కడ కూర్చున్నప్పుడు అది పడ్డము కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, అక్కడ ఉద్యోగస్తుల నిర్లక్ష్యము జరిగింది. ఇది చాలా బాధాకరము. ఇటువంటి చర్యలు ఇంకా ముందు జరగకోకుండా చూడాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు వాళ్ళు చాలా బీద వాళ్ళు ఒక హెచ్డిఎఫ్సిలో ఇన్సూరెన్స్గా ఏదో చేదోడు వాదడుగా చేసుకుంటున్నారు. అతని కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళు ఆర్థికంగా ఆదుకొని ఆ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని అతనికి వెంటనే అతని కొడుక్కి కావాల్సిన సదుపాయాలు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి చేయడం చాలా ఘోరము. అక్కడ ఏదైతే అక్కడ ఉందో అక్కడ వాళ్ళు ఖచ్చితంగా దానికి వాళ్ళు అసలు ఒక బోర్డు పెట్టి ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పాలా. అటువంటిది ఏం చెప్పుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలా ఈ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడున్న డిఆర్ఎం కూడా చాలా మంచివారని విన్నాము. వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో, ఈ అబ్బాయి విషయంలో తగు బాధ్యత వహించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి అతనికి ఏదో ఉద్యోగము, ఆ అబ్బాయికి కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇది జరగడం చాలా బాధాకరము. ఏదో ఒకటి పారితోషికం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆర్యవైశ్య సంఘం గుంతకల్ తరఫున కోరుతున్నాం.